హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్. ఈ రోజు మిడ్ నైట్ తో ఓటింగ్ అనేది క్లోజ్ అవబోతుంది. అండ్ ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ కు ఓట్లు వేయండి అని అయితే చెప్పగలను. ఇంకోటి ఏంటి అంటే ఓటింగ్ లో మామూలుగా చేంజెస్ అవ్వట్లేదు, చాలా అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి. అండ్ మామూలుగా కాదు, సుమన్ గారి ఓటింగ్ అనేది మాస్ మాస్ మసాలా మారిపోతుందా అంటే ఆ రేంజ్ లో ఓటింగ్ చేంజ్ అయిపోతుంది. అసలు ఎందుకు తగ్గుతుందో తెలియట్లేదు, ఎందుకు పెరుగుతుందో తెలియట్లేదు. అందులో కొత్త కెప్టెన్, హౌస్ కి కెప్టెన్ గా ఇద్దరిని పెట్టినప్పుడు కొత్త కెప్టెన్ గా సుమన్ అన్న అయితే 100% ఒక కెప్టెన్ గా ఉన్నాడు. ఇంకో కెప్టెన్ గౌరవ్, బట్ గౌరవ్ తో పాటు ఇంకొక టాస్క్ ఆడడానికి నిఖిల్ ఉన్నాడు. సో నిఖిల్ కూడా ఆ టాస్క్ ఆడబోతున్నాడు. ఆడినాక ఆ ఇద్దరిట్లలో ఎవరు గెలిస్తే వాళ్ళు ఇంకో కెప్టెన్ అనమాట. ప్రజెంట్ అయితే ఉన్న ఇట్లలో సుమన్ శెట్టి ఫస్ట్ కెప్టెన్, ఇంకో కెప్టెన్ ఎవరు అనేది ఇద్దరి మధ్యలో ఒక టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్ జరిగినాక ఎవరు అనేది తెలుస్తుంది అనమాట. సో ఈ ఇంపాక్ట్ ఏమైనా ఉందా ఓటింగ్ లో అంటే ఆల్మోస్ట్ ఉంది కొంతవరకు. సో సోషల్ మీడియాలో ఏదైతే రచ్చ నడుస్తుందో అండ్ బజ్ ఉంటుందో ఆ బజ్ అనేది కొంతవరకు ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతుంది. అది ఎవరు ఏం చేసినా కూడా అది ఆగే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక సపరేట్ గా ఒక ఐడియా అనేది ఉంటది, వీళ్ళకి ఓట్లు వేయాలా వద్దా అని. సోషల్ మీడియాని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సో ఖచ్చితంగా అది కూడా వర్కౌట్ అవుతుంది. సో ఎందుకంటే సుమన్ అన్నకు మీమర్స్ ఎంత రేంజ్ లో సపోర్ట్ చేస్తారనేది అది అందరికి తెలిసిన విషయమే. సో ఆ విధంగా చూసుకుంటే మాత్రం మనోడికి మంచి ఓటింగ్ పడుతుందా అంటే పడుతుంది అని చెప్పొచ్చు. ఈ వారం సేవ్ అవుతాడా అంటే సుమన్ శెట్టి ఖచ్చితంగా ఈ వారం సేవ్ అవబోతున్నాడు, సేవ్ అవుతాడు కూడా, రాసి పెట్టుకోండి. సో మొత్తానికి ఓటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం. ఓటింగ్ ఆర్డర్ చూస్తే 38% తోటి తనుజ టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది. అండ్ తనుజాని టచ్ చేసే వాళ్ళు కూడా లేరా అంటే ఖచ్చితంగా లేరు. ఎందుకంటే సూపర్ డూపర్ బంపర్ అన్నట్టుగా ఈమె ఓటింగ్ అనేది మాస్ కి మాస్ ఓటింగ్ పడుతుంది. 38% తోటి అట్లీస్ట్ దరిదాపులో కూడా ఎవరు లేరు కాబట్టికే అట్లీస్ట్ ఒక దగ్గరగా ఒక 10% డిఫరెన్స్ ఉన్నా కూడా ఓకే పర్లేదు, ఈమెకంత హైప్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ఈమెకు 38% తో టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది. అండ్ కంటెంట్ వైజ్ గానీ అండ్ నిన్న ఇంకోటి టాస్క్ కెప్టెన్సీ టాస్క్ ఆడినప్పుడు ఆయేషా ఏడ్చినప్పుడు కూడా సో వాళ్ళిద్దరికి అసలు పడదు, ఆయేషాకి అండ్ తనుజాకి పడదు. అయినా కొన్ని విషయాలు బాగా ఓదార్పు గానీ అంటే అలాంటి కాదు, ఈ కొంచెం ఏమంటారు మోడల్ సపోర్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. అండ్ కొన్ని విషయాల్లో తనుజ స్టాండ్ తీసుకునే విధానం చాలా మందికి నచ్చుతుంది. దట్టు ఫ్యాన్ బేస్ కూడా ఆల్రెడీ సీరియల్ ఫ్యాన్ బేస్ కూడా గట్టిగా ఉంది కాబట్టి ఏదైనా జరుగుతుంది అనమాట. సో ఖచ్చితంగా ఈమెకు ఓటింగ్ పడుతుంది అని అంటే కంప్లీట్ గా వాళ్ళ ఫ్యాన్స్ అనే వాళ్ళు యాక్టివ్ అయిపోయారు. ఇది ఖచ్చితంగా ఫేక్ ఓటింగ్ అయితే కాదు, ఎవరు అయినా చెప్పడానికి గ్రాండ్ గా గట్టిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫేక్ ఓటింగ్ అని చాలా మంది అన్నా కూడా ఫేక్ ఓటింగ్ అయితే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే చాలా క్లారిటీతో ఓటింగ్ అనేది పడుతుంది తనుజకు ఒక్కదానికి మాత్రమే. సో తర్వాత వచ్చేసరికి సుమన్ శెట్టి. సో సుమన్ అన్న కెప్టెన్ అయిపోయిండు, ఓటింగ్ లో కూడా మళ్ళీ ముందుకు వచ్చేసాడు. మళ్ళీ 2% హైప్ తీసుకొచ్చుకున్నాడు. అండ్ మామూలుగా రచ్చలేపని నేను ఈసారి తగ్గేదేలే నేను అన్నట్టుగా అసలు లక్ మామూలుగా కలిసి వస్తలేదు. మామూలు లక్ అన్నారు ఈయనకు 16%. నిన్నటికి ఈ రోజుకి చూసుకుంటే మళ్ళీ 2% ఓటింగ్. నిన్న ఈవినింగ్ కి ఈ రోజుకి చూసుకుంటే 2% ఓటింగ్ అనేది పెరిగింది. సో అయినా ఏదో జరుగుతుంది, ఏదో జరగబోతుంది అని చెప్పేసి అన్నట్టుగా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఓటింగ్ పెరగబోతుంది. అంటే ఇంకా ఒక్క రోజు అంటే ఈ రోజు మిడ్ నైట్ వరకు ఉంది కాబట్టి ఈవినింగ్ కల్లా ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంది సుమన్ శెట్టికి. బట్ అది వర్కౌట్ చేస్తారా లేదు అని అంటే అది వర్కౌట్ చేయకుండా రేపటికి క్యారీ ఫార్వర్డ్ చేస్తారా అనేది ఇంకా బిగ్ బాస్ చేతిలో ఉంటది అనమాట. సో కెప్టెన్ అయితే ఆల్మోస్ట్ మీకు క్లియర్ గా కెప్టెన్ అయిపోయాడు, అన్ని ఇంకా దాంట్లో రచ్చ నడుపుతున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంట్లో గిస్టులు ఏమీ లేవు. సుమన్ శెట్టి కెప్టెన్ విషయంలో ఏ మ్యాజిక్లు జిమ్మిక్లు చేయలేదు. సో అందుకనే ఆ మాక్సిమం నిఖిల్ కూడా బాగా వర్కౌట్ చేసినాడు. నిఖిల్ కూడా నేను ఆపోజిట్ పర్సన్ అంటే నీకు ఎవరితో ఆడాలనుకుంటున్నావు ఇద్దరు ఇట్లా అలా అని చెప్పినప్పుడు కూడా నిఖిల్ చాలా క్లారిటీతో ఉంటాడు. ఎందుకు అంటే నాకు ఆపోజిట్ స్ట్రాంగ్ పర్సన్ తో ఆడుతాను అని చెప్పేసి గట్టిగానే చెప్తాడు. వాళ్ళలాగా థింక్ చేయలేదు. నాకెందుకు వైల్డ్ కార్డ్ లో కొంచెం డిఫరెంట్ గా థింక్ చేస్తుంది నిఖిల్ నాయర్ గారే. సో మిగతా వాళ్ళందరూ ఒక స్ట్రాటజీ, అదే దరిద్రపు స్ట్రాటజీ అనమాట. ఎవరైతే అంటే ఏమంటారు, ఎవరైతే కొంచెం టాస్క్లు ఇట్లా ఏదైనా తక్కువ ఆడగలరు, మనకు లూజర్ లాగా అనిపిస్తారో వాళ్ళతో మనం ఆడాలి, మనం గెలవాలి అని అంటారు.
కప్పు కొట్టడానికి లూజర్ తో ఆడితే కప్పు కొట్టే మజా వేరు. సో ఆపోజిట్ పర్సన్ కూడా మనకు తెగఫార్ ఉన్న పర్సన్ తో ఢీ కొట్టడం అనేది ఇంకో విషయంలో వేరు. సో అది కొంచెం ఆలోచించాలి, అది మాత్రం ఆలోచించట్లేదు వీళ్ళ మైండ్ సెట్ కి. సో సుమన్ శెట్టి గారు సెకండ్ పొజిషన్ లో ఉంటే థర్డ్ పొజిషన్ వచ్చేసరికి మళ్ళీ పవన్ వచ్చాడు. డెమోన్ పవన్ మళ్ళీ 1% పెంచుకొని మళ్ళీ 13% కి వచ్చాడు. అండ్ దివ్యాకి 1% అనేది తగ్గింది. సో మళ్ళీ ఊహించిన దానికంటే ఎక్కువగా పడుతుంది డిమోన్ పవన్ కి. బట్ ఈ మధ్యన ఇప్పుడు నారి నడమ మురారి అన్నట్టుగా సో ఇద్దరి మధ్యలో ఇరుక్కోబోతున్నాడా అంటే ఖచ్చితంగా ఇరుక్కోబోతున్నాడు. అండ్ వెరీ షాకింగ్ గా ఉండబోతుంది ఎలిమినేషన్. అంటే షాకింగ్ ఏం లేదబ్బా, క్లియర్ కట్ గా మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఈ వారం ఎవరు వెళ్ళిపోతారు అనేది ఒక క్లారిటీకి వచ్చేసినట్టే. ఎందుకనంటే ఈ నలుగురిట్లనే ఉండబోతుంది. పవన్, భరణి, రాము, దివ్య వీళ్ళల్లో మాత్రమే ఈ ఎలిమినేషన్ ఉండబోతున్నది క్లియర్ గా అర్థమవుతుంది. బట్ వీళ్ళల్లో ఎవరు అనేదే పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది. సో పవన్ కి ఎంత బాగా సపోర్ట్ చేసినా, చాలా మంది పవన్ ఫ్యాన్స్ కాదు, పవన్ కి ఎంత మంది సపోర్ట్ చేస్తున్నా కూడా మనోడు కొంచెం మారాల్సి వస్తుంది. మారడానికి కాదు, అసలు గేమ్ ఆడడానికి స్కోప్ లేకుండా పోయింది. ఈ వీక్ అంతా ఎక్కడ పెద్ద కనిపించింది ఏమీ లేదు, ఏదో పులిహోర కలుపుతూ నడుస్తూ ఉంది. అండ్ రమ్య కూడా మనోడు అంటే కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇలా కొన్ని కలిసి వచ్చే అంశాలే, కానీ అవి నెగిటివ్ గా కలిసి వస్తున్నాయి కొంత విషయంలో, కొన్ని విషయాలు పాజిటివ్ గా అనిపిస్తాయి. అందరికి ఒకే వేలో అర్థం కాదు కాబట్టి కొంచెం ఆ విధంగా కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉంటది అనేది నాకు క్లారిటీ వచ్చింది. మీకు ఏమొచ్చింది ఏంటని తెలియదు. 13% తోటి థర్డ్ పొజిషన్ ఉంటే 12% తోటి ఫోర్త్ పొజిషన్ లో ఉంది దివ్య నిఖిత. సో దివ్య కూడా డేంజర్ జోన్ లోనే ఉంది. బట్ ఖచ్చితంగా ఈమె కంటే ఎక్కువ డేంజర్ జోన్ లో ఉంది ఎవరు అని అనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ దివ్యాకి కూడా 12% ఓటింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే పాపం బర్నీ గారిని ఎక్కువగా నమ్మేసి బర్నీ గారితో ఎక్కువ బాండింగ్ పెట్టుకోవడం వల్ల ఈమెకి ఏమన్నా దెబ్బ పడుతుందంటే చాలా మంది అనుకుంటున్నారు. అలాంటి దెబ్బలు పడు అలాంటిది అయితే ఏమీ లేదు అనేది క్లియర్ గా గుర్తుపెట్టుకోండి, ఏమీ లేదు అక్కడ. కానీ బర్నీ గారే ఇంకా ఎమోషనల్ గా రీతు విషయంలో చాలా జరిగింది కదా. రీతు ఎమోషనల్ గా నువ్వు అసలు నాకు నామినేట్ చేసింది, నిన్ను నామినేట్ చేసింది, నువ్వు రీతుతో ఎందుకు మాట్లాడుతున్నావు అంత క్లోజ్ గా. రీతుతో నువ్వైతే అందరితో మాట్లాడొచ్చు, నేను మాట్లాడుతున్నా ఒక్కరితో మాట్లాడుతూనే ప్రాబ్లం వస్తుందని ఏడుస్తుంది. అక్కడ ఏడ్చినప్పుడు కూడా బర్నీ సైలెంట్ గా ఉండి ఆయన ఏడుస్తున్నట్టు అది చేస్తాడు. ఆయన మళ్ళీ ఆయనను ఓదారుస్తుంది. లేదు మీరు అట్లా ఏకండి, మీరు ఏడిస్తే నేను తట్టుకోలేను అని చెప్పేసి ఈమెని మళ్ళీ ఓదారుస్తుంది. ఆయన అక్కడ చెప్పడం ఏంది అంటే నన్ను నామినేట్ చేసింది, నన్ను కెప్టెన్సీ టాస్క్ లో నుంచి కూడా తీసేసింది అంటే నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఆమె కూడా అందరితో ఉన్నాను, నేను ఒక్కదాన్ని పర్సనల్ గా కూర్చొని మాట్లాడలేదు. అయినా మీరు ఎందుకు అలా పొజిటివ్ గా మాట్లాడతారు, మీరు ఎందుకు అలా ఫీల్ అవుతారు, ఏమన్నా ఉంటే నాకు చెప్పాలి కదా అని అంటే, అరే నేను మాట్లాడేదే ఒక్కరిద్దరితోటి, అందరు అంటున్నారు నన్ను, ప్రతి ఒక్కరు వచ్చేసి నువ్వు ఒక్కరితోటే ఉంటున్నావు అని పదే అంటుంటే నేను వాళ్ళలో కొంతమందిలో బెటర్ అంటే వాళ్ళే 7-8 మంది ఉన్నారు, వాళ్ళతోటే మాట్లాడుతున్నాను నేను అంటే దానికి లేదు నీకు ఇట్లా చేసింది, నేను నామినేట్ చేసినాక నువ్వు వెంటనే అంత క్లోజ్ ఏముంది, అందరితో కూర్చొని మాట్లాడినట్టుగానే ఆమె కూడా మాట్లాడుతూ ఉంది. అది క్లియర్ గా అర్థమవుతుంది. దాంట్లో ఇంకా పెద్ద చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది. ఆ విషయంలో ఈమె కొంచెం ఫాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓటింగ్ పెరగాలి అని అంటే తనుజకు ఓటింగ్ పెరిగింది, సుమన్ అన్నకు ఓటింగ్ పెరిగింది కాబట్టి ఈమె ఓటింగ్ అనేది తగ్గింది. సో 12% ఓటింగ్ తోటి ఈమెకు 4th పొజిషన్ లో ఉంది. అండ్ లాస్ట్ అది డేంజర్ బెల్ కొడుతుంది ఎవరు అంటే భరణి గారు. సో కొన్ని విషయాలు భరణి గారికి బీభత్సమైన ఎగనెస్ట్ అవుతుంది అబ్బా, ఫుటేజ్ కూడా బీభత్సంగా ఎగనెస్ట్ అవుతుంది. చాలా విషయాలు పాజిటివిటీ ఉన్నా కూడా లైవ్ లో చూసినప్పుడు కొన్ని విషయాలు చాలా కన్సిడర్ చేయొచ్చు భరణి విషయంలో. తీరా చూస్తే ఇక్కడికి వస్తే ఎపిసోడ్ లోకి వచ్చేసరికి కంప్లీట్ గా అది ఆపోజిట్ అయిపోతుంది. అలాగని చెప్పేసి నెగిటివిటీ కూడా పెద్దగా ఏం చూపించట్లేదు బిగ్ బాస్. సో నేను చూపించిన అది కొంచెం అలా కొన్ని చిన్న చూపిస్తున్నారు కానీ బీభత్సంగా జరిగినాయి ఏమి చూపించట్లేదు. సో భరణి కూడా పెద్ద ఏదో చేస్తారు అంటే అందరు అనుకున్నారు ఏంటి తనుజ వల్ల దివ్య వల్ల గేమ్ పాడైపోతుంది అని చెప్పేసి అందరు అనుకుంటున్నారు. కానీ వాళ్ళ వల్ల అసలు ఖచ్చితంగా గేమ్ పాడవట్లేదు. తనుజ వల్ల అయితే 100%, 100లో 50% చెడిపోతే, సో దివ్య వల్ల అసలు పర్సెంటేజ్ ఒక్క 1% కూడా భరణి గారి ఆట చెడిపోలేదు. సో ఆమె ఒక క్లారిటీతో ఉంది గేమ్ ఎలా ఆడాలి, గేమ్ లో ఏ స్ట్రాటజీ వాడాలి. ఈయన మధ్యలో పోయి ఏలు పెడుతూ ఉంటాడు తప్పితే మన దివ్యకి చాలా క్లారిటీ ఉంటుంది ఆ విషయం. సో భరణికి డేంజరస్ బెల్ కొట్టబోతుంది. అండ్ భరణి 11% ఓటింగ్ తోటి చాలా అంటే చాలా డేంజర్ బెల్ ఉంది.
అండ్ లాస్ట్ పొజిషన్ వచ్చేసరికి రాము రాథోడ్ ఉంది. రాము రాథోడ్కి 10% ఓటింగ్ అనేది చాలా క్లారిటీగా ఓటింగ్ అనేది పడుతుంది. బట్ అనుకున్నంత రేంజ్ లో అయితే కాదు. సో 10% తోటి నడవాలి అని అంటే కుదరదు అన్నట్టుగా ఉంది. 10% తోటి ఈ ఓటింగ్ లో పెద్దగా ఇంకోటి ఏంటంటే ఈయనకు పెద్ద స్కోప్ ఏం లేదు. కొన్ని విషయాలు ఏమైతుందంటే గోడ మీద పిల్లి టైపు, కొన్ని విషయాలు సంబంధం లేకుండా వైల్డ్ కార్డ్స్ తో ఎక్కువగా ఇంపాక్ట్ క్రియేట్ చేయడము, వైల్డ్ కార్డ్స్ కి ఏదో సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉండడం, కొన్ని విషయాలు తెలియకుండానే జరిగిపోతుంది. ఇప్పుడు ఏదైతే ఈ రీతు అండ్ మాధురి గారు వీళ్ళిద్దరు గొడవ పెట్టుకున్నారో, నైట్ గుసగుసల గురించి మాట్లాడుకుంటే నాకు నిద్ర వస్తలేదు, నా హెల్త్ పాడైతుంది అరుస్తుంటే రీతు కూడా అంత గట్టిగా చెప్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ గుసగుసలు అనేది పెట్టుకునేది దానికోసం కదా. మీరు గుసగుసలు పెట్టుకోవద్దు, మైకులు పెట్టుకుని మాట్లాడమని, కానీ లైట్లు బంద్ చేసినా నువ్వు వండుకుంటావా, ఎందుకు వండుకోవు అని చెప్పేసి రూల్ పెట్టలే. అది కొంచెం మిస్ అయింది. సో దాంట్లో గట్టిగానే వేసుకుంది. దాంట్లో రాము వచ్చేసి అవును హెల్త్ ఇష్యూస్ వస్తే మేము అందుకని మేము బయటకు పోయి మాట్లాడుతున్నాం అని చెప్పేసి కూడా మాట్లాడాడు. కానీ అది కరెక్ట్ కాదు. అప్పటికే దివ్య అన్నది అంటే నువ్వు మంచోడు అవడానికి చెప్తున్నావు అంటే నువ్వు బయటకు పోయి బయటకు ఎందుకు పోయి మాట్లాడాల్సిన అవసరం లేదు. గుసగుసలు మాట్లాడుకుంటున్నా మాట్లాడుకోవడానికే కదా గుసగుసలు అనేది పెట్టింది. మిడ్ నైట్ గుసగుసలు అని చెప్పేసి ఎందుకు ఇస్తున్నాడు బిగ్ బాస్? మరి రివ్యూవర్స్ ఎందుకు చేస్తున్నారు? పిచ్చోళ్ళే ఏమన్నా? సో ఖచ్చితంగా కొన్ని విషయాలు మనం బయట మాట్లాడుకోలేంది, బెడ్రూమ్ లో కొంచెం పర్సనల్ గా ఉన్నప్పుడు మాట్లాడుకోవడం అది కామన్ గా జరిగేది. దానికి ఈమె ఇంత ఓవర్ యాక్షన్ చేసి అది కావాల్సుకొని చేసినట్టుంది. కానీ ఈమె ఏదో హెల్త్ పాడైపోతుంది, నా హెల్త్ ఖరాబ్ అవుతుంది, నేను హెల్త్ కోసం వచ్చిన, నా హెల్త్ పాడు చేసుకోవాలా, నేను మీకోసం వచ్చినా, నేను గేమ్ ఆడొద్దుగా, ఎంతసేపు ఈ చుట్టే తిప్పుతుంది. ఇది డ్రామా లెక్క అనిపిస్తలే, ఖచ్చితంగా డ్రామానే. అంత అరిస్తే ఫస్ట్ రీతి చెప్పింది అంత అరవకూడదు, అంత అరిస్తే కూడా అది కూడా హెల్త్ ఇష్యూ వస్తుంది. సో అది తగ్గించుకోవాలంటే నా ఇష్టం, నాకు సంబంధం లేదు అని మాటలు. అలా కొన్ని విషయాలలో ఆ సిచ్యువేషన్ లో రాము ఇన్వాల్వ్ అవడము, కొన్ని విషయాల్లో నెగిటివ్ అవడం, ఇలాంటి సంబంధం లేని వాటిలలో ఏదో ఫుటేజ్ కావాలని ఏదో ఏలు పెట్టినట్టుంది. ఆ ఏలు పెట్టకుండా ఉంటే బాగుంటది. సో అట్లీస్ట్ ఇప్పటికన్నా కాన్స్టెంట్ ఓటింగ్ పడుతుంది. బట్ వెరీ డేంజరస్ పొజిషన్ లో రాము ఈసారి టాటా బై బై చెప్పే ఛాన్సెస్ ఉంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓట్లు వేసుకోండి. అండ్ ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. అండ్ గుడ్ లక్.